ఎవరికైనా బ్యాంక్ చెక్ ఇచ్చేటప్పుడు బ్లాక్ పెన్ వాడుతున్నారా? బ్లాక్ ఇంక్ పెన్ ఉపయోగించి డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారా? చెక్కులపై బ్లాక్ ఇంక్ వాడటాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందా? ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ వార్తలో ఉన్న నిజమెంత? దీనిపై ఆర్బీఐ ఏం చెప్తోంది? ఓసారి తెలుసుకుందాం. సాధారణంగా ఎవరికైనా ఏ అప్లికేషన్ ఫిల్ చేయడానికైనా ఎక్కువగా బ్లూ, బ్లాక్ పెన్స్ వాడుతుంటారు. బ్యాంక్ చెక్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఆ రెండు కలర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ మంది బ్లూ ఇంక్ పెన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది సెంటిమెంట్ గా బ్లాక్ ఇంక్ పెన్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇకపై బ్యాంక్ చెక్స్ పై నిర్దిష్ట ఇంక్ కలర్ ను ఉపయోగించాలని, ముఖ్యంగా బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్లుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా కంగారు పడుతున్నారు. దీంతో ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పందించి వివరణ ఇచ్చింది. బ్యాంక్ చెక్కులు రాసేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని కలర్ ఇంక్ పెన్నులే వాడాలని ఆర్బీఐ నుండి ఎటువంటి ఆదేశాలు లేవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం నిరాధారమైందని కొట్టిపారేసింది. అలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించింది. ఇలాంటి విషయాలపై అధికార ప్రకటనలు మాత్రమే నమ్మాలని కోరింది. సాధారణ బ్యాంకింగ్ పద్ధతుల్లో బ్లూ లేదా బ్లాక్ రంగు పెన్నులు ఉపయోగించాలి. ఎందుకంటే ఈ రంగుల్లో లెటర్స్, నంబర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. చెక్కుపై ఎక్కువగా బ్లూ పెన్స్ ఉపయోగించడమే ఉత్తమం. ఎందుకంటే చెక్స్ పై ప్రింట్ అయిన టెక్స్ట్ నుంచి చేతితో రాసిన సమాచారం వేరు చేయడంలో బ్లూ ఇంక్ సహాయపడుతుంది. బ్లాక్ ఇంక్ పెన్స్ కూడా వాడొచ్చు, కానీ ప్రింటెడ్ మ్యాటర్, చేతితో రాసిన వివరాలు కలిసిపోయే అవకాశాలుంటాయి. అలా అని బ్లాక్ ఇంక్ వాడకూడదని ఎక్కడా నిబంధన లేదు. బ్లాక్ పెన్ తోనూ చెక్కులు ఫిల్ చేయొచ్చని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.